అసలు నీకేం అన్యాయం చేసిందే? ఎందుకు నా బతుకుని ఇట్లా చేసినా? బావ నా కోసమే పుట్టిండన్నా, చూడ చక్కని జంట అన్నా, నా కోసం ఏమన్నా చేస్తా అన్నావు. నా సంతోషమే నీ సంతోషం అంటుంటే నా సంతోషంలో నీ సంతోషం ఎత్తుకున్నావనుకున్నా కాని పూర్తిగా దోచుకుపోతావు అనుకోలేదే. అసలు ఇట్లా చూసుకున్నానే నిన్ను, పరాయి దానివైనా సొంత చెల్లి లెక్క చూసుకున్నా. నాది నీది అనే తేడా లేకుండా అన్ని పెట్టినా. అసలు అమ్మ కన్నా ఎక్కువ అనుకున్నాను గదే, మరెందుకే ఎన్నిపోటు పొడిచినావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టనీకి నీకు మనసెట్లొచ్చిందే? ఆపు మానసి, నువ్విలా ఒక్కో మాట అంటుంటే నాకెక్కడే చచ్చిపోవాలనిపిస్తోంది. మాట్లాడితే నిన్ను మోసం చేశాను, ద్రోహం చేశాను అంటావు. నేను నీకు చేసిన ద్రోహం ఏంటో చెప్పు. కావాలని నీకు చేసిన అన్యాయం ఏంటో చెప్పు. అంత చేసి ఏం చేసినా అంటవేందే? ఇంతకన్నా ఇంకేం చేయాలి? ప్రాణాలు తీసుంటేనే ద్రోహం చేసినట్ట? దీనికన్నా నా ప్రాణాలు తీసుంటేనే బాగుండేదే, ఈ బాధ ఉండేది కాదు. పావురంలా నిన్ను వెంచితే గద్దలా నన్ను తన్నినవు గదే రాక్షసే. చాలు మానసి, ఇంకీ నిష్ఠురాలు చాలు. అనుకోకుండా జరిగిన దానికి కావాలని చేశానని నిందిస్తుంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, ఏది నేను కావాలని చేశాను? ఎక్కడి నీకు అన్యాయం చేశాను? నిజంగా కావాలని చేసుంటే తాళి కట్టిన మరుక్షణమే ఆయన నా భర్త అని చెప్పి నాతో తీసుకుపోయి ఉండేదాన్ని. అదే చేసుంటే ఏం చేసుండేవాళ్ళు? ఇప్పుడు జరిగేదే అప్పుడు జరుగుండేది. అంతకన్నా ఏమై ఉండేది? కాని బయటపడకుండా కొన్నాళ్లైనా దాచానంటే కేవలం నీకోసమే. జరిగిన పొరపాటుని ఎలా దిద్దుకోవాలా, నీ బతుకుని ఎలా చెక్కదిద్దాలా అని ప్రతి క్షణం ఆలోచించా. ఈ తాళిబొట్టుని తీసేసి మిమ్మల్ని ఎలా కలపాలనే ఆలోచించాను. నా రాతల్ని సైతం నీ రాతల్ని చేసి ఒకటి చేయాలని చూశాను. కానీ ఆ దేవుడు రాసిన రాత ముందు ఏ రాతలు నిలబడవని తర్వాత అర్థమైంది. అప్పుడు అర్థమైంది ఈ తాళిబంధం విలువేంటో. ఇది మెళ్ళో పడ్డాక, దీని విలువ తెలిసాక నేనాయనకి దూరంగా బతకలేనని తెలిసింది మానసి. నా బతికే ఆయనని తెలిసింది. ఇప్పుడు ఆయన వదిలి నేను ఉండలేను. ఆయనే నా జీవితం, నా ప్రపంచం. ఆపవే! నీకన్నా ముందు నుంచి బావ నా ప్రపంచమే, బావే నా జీవితం అని కలలు కన్నా. ఇప్పుడు నీ జీవితం అంటే ఎట్లా ఊరుకుంటాననుకున్నవే? ఈ తాళిని చూసే కదా బావ నీ జీవితం అంటున్నావు. ఇప్పుడు చెప్తున్నా వినుకో. ఏ తాళిబొట్టుతో బావని నా నుంచి లాక్కున్నావో అదే తాళిబొట్టు బావ చేత కట్టించుకొని బావని నా సొంతం చేసుకుంటా. చైతి మానసి, చైతి 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 చైతి. తప్పు మానసి. ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా ఇంకా తప్పుగానే ఆలోచిస్తున్నా.
మాంగళ్యం అంటే డబ్బో ఆస్తో కాదు. కావాలనిపించగానే తీసుకోవడానికి, ఇవ్వాలనిపించగానే ఇచ్చేయడానికి. నీకోసం నా ప్రాణాలే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే చెప్పు, హాయిగా ఇచ్చేస్తాను. కానీ నా మాంగళ్యం జోలికి, మా బంధం జోలికి రావద్దు మానసి. ఈ గుండెల్లో ఉండేది ఆయన, ఆయన గుండెల్లో ఉండేది నేను. దాన్నెవ్వరూ మార్చలేరు. చూసావా మనసు దీని పొగరు? అన్నయ్య దీని వెనకాల 4 రోజులు తిరిగాడో లేదో కళ్ళు నెత్తికెక్కి నీకే వార్నింగ్లు ఇస్తోంది. దీంతో ఇంకా మాటలు అనవసరం మనసి. మనం చేయాల్సింది చేయడమే. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? ఏం చేస్తావో చేయి చూద్దాం. డాన్స్ కాంపిటీషన్లో కూడా పనికి మాలిన పందెం కాసి నన్ను ఆయనకి దూరం చేయాలని చూసావు కదా, ఏమైంది? నా షూలో గాజు పెంకులు వేసి నా కాళ్ళు తెగేలా చేసినా నేనే గెలిచా. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్ని ప్లే చేసినా ఆయన నా నుంచి దూరం చేయలేవు సరియు. నీ పాడు తెలివితేటలతో మానసి మనసుతో ఆడుకోవద్దు. నీ మనసేంటో నాకు తెలుసు మానసి. ఈ గుంట నక్కలు చెడగొడుతున్నాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. బాగా అర్థం చేసుకున్నానే. నాకే దమ్కి ఇస్తున్నావు కదా, చూసుకుందాం. ఎవరేందో, ఎవరికేది సొంతమవుతుందో తెలుసుకుందాం. మనసి విను. అది వద్దు 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 వద్దు. నన్ను తాకొద్దాం అన్నావు కదా, చూసుకుందామని. చూసుకుందాం. పద సరియో. మానసి, మానసి, ఆగు మానసి. ఫస్ట్ గేర్ కాదు మనసి, రివర్స్ గేర్ వే. లాస్ట్ కిక్ మనదే కావాలి. మానసి, మానసి, మానసి. ఏయ్, కళ్ళు నెత్తికెక్కారా ఇడియట్? ఏయ్, అబ్బా, చూసుకుని ఉండర్లేండి, వదిలేయండి. అది కాదు. ఛే, అనవసరంగా నేను ఇక్కడ వెయిట్ చేయించాను మృదుల. నాతో పాటు తీసుకెళ్లాల్సిందే. పద. రా మృదుల, కూర్చో. మధుగారు అడగడం మర్చిపోయా, మీ వీడియోకి రెస్పాన్స్ వచ్చిందా? 100లో వచ్చే రెస్పాన్స్లు, కానీ మనకు కావాల్సింది ఒక్కటే లేదు. అసలు తను నా పోస్ట్ చూసిందో లేదు. మీ గురించి ఆలోచిస్తూ మీ మీద కవితలు రాసే అమ్మాయి మిమ్మల్ని ఫాలో అవ్వకుండా, మీ పోస్ట్ చూడకుండా ఉంటుందా? సరిగ్గా చూడండి, వచ్చే ఉంటుంది. వస్తే ఏది? చూడు ఎలాంటి పోస్టులు వచ్చాయి. అరే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీతో కాసేపు మాట్లాడితే ఫీలింగ్స్ వచ్చి కవితలు వాటంతట అవే వచ్చేస్తాయి. ఎటు చూడు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ నంబరే కదా, ఇవ్వండి. ఫీలింగ్స్ వచ్చి కొత్త కవితలు వస్తాయేమో. నాకు కావాల్సింది కవిత్వం, కొత్త తలనొప్పులు కాదు. ఎజ్జుడు, మధుగారు, నేను మీరు చూస్తున్న అమ్మాయిని కాదు, కానీ మీకోసం ఒక కవిత రాశాను, చదవండి.
ఆ, నన్ను చూడనివ్వండి. ఆ, అంత ధైర్యం చేయొద్దు. ఈ జన్మలో మళ్ళీ కవిత్వం పేరెత్తితే భయపడతావు. ఈ అమ్మాయి ఏమో చూడండి, బాగుంది. కాదు మృదుల. ఆ, మధు గారు, ఆ అమ్మాయి చాలా బాగుంది, చూడండి. ఆ, నేనేం ఫీల్ అవ్వను మధు గారు. కావాలంటే మీరు మాట్లాడొచ్చు, కవితలు రాయించుకోవచ్చు, కాఫీలు టీలు కూడా కలిసి తాగొచ్చు. నాకేం అభ్యంతరం లేదు, మీకు ఓకే అయితే. సరే సరే. చూసి చూసి బాగా అలసిపోయినట్టున్నారు, కొంచెం రిలాక్స్ అవ్వండి, కాఫీ తీసుకొస్తా. మృదుల వద్దు. చూసి చూసి బోర్ కొడుతుంది. నేనే కలిపి తీసుకొస్తాను. అంతవరకు ఇవి చూస్తుండు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఉమ్. ఏం రాశారు, మనము చూడాలి. మృదుల, ఎందుకు మృదుల ఊరికే మధుగా నేర్పిస్తున్నావు? ఆ కవితలు రాసేది నువ్వే అని చెప్పొచ్చు కదా. చెప్పేదాన్ని అయితే ఎప్పుడూ చెప్పేసి ఉండేదాన్ని. నాకు కావాల్సింది తన కోసం కవితలు రాసే అమ్మాయిగా నన్ను ఇష్టపడ్డం కాదు, తన భార్యగా ఇష్టపడ్డం. ఇష్టపడుతున్నారని తెలుసు, కానీ బయటపడ్డానికి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆయన మనసులో మాట బయటపెట్టని, ఆ తర్వాత ఏ నిజాలు దాగవు, ఏ బాధలు మా సంతోషాన్ని ఆపలేవు. అంతవరకు ఈ దాగుడు మూతలు తప్పవు. నీ మనసులో ఎంత ప్రేమున్నా నేను బయటపడింది నువ్వు బయట పెట్టవని తెలుసు. ఇంకా ఆలస్యం చేయను, ఒక అడుగు నేనే వేస్తాను. నీ ప్లేస్లో ఇంకెవరన్నా ఉండుంటే ఇంత గొప్పగా ఆలోచించి ఉండేవారు కాదు మృదుల. నువ్వు చాలా గ్రేట్. ఆల్ ది బెస్ట్. నీ రొమాంటిక్ హీరో వస్తున్నాడు. బాయ్. మృదుల మేడం, కాఫీ. సార్ చేతుల మీదుగా కాఫీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మృదుల. ఈ 3 అక్షరాలు చెప్పడానికి ఈ గుండె పడ్డ ఆరాటం అంతా ఇంత కాదు మృదుల. ఐ లవ్ యూ. ఎప్పుడెప్పుడు ఈ మాట వింటానా అని ఈ గుండె ఎంతలా ఎదురు చూస్తోందో తెలుసా? ఇన్ని రోజులు పట్టిందా చెప్పడానికి? చెప్పడం ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ చెప్పలేనంత ప్రేమ ఉంది. ఇంకా దాచుకుంటే ఈ గుండె ఏమైపోతుందోనన్న భయంతో చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. మధు గారు, మధు గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? నువ్వు కాఫీ తాగలేదా? తాగుతున్నాను.
ఇంత కష్టపడి డిజైన్ వేసి మరి ప్రపోజ్ చేద్దామని వస్తే పులిహోర చేసావు రాక్షసి. ఏమైంది? హా, హే, ఏం లేదు. తను కవిత పంపించిందా? ఇంకా పంపించలేదు గాని నీకు మాత్రం అమ్మాయి ఫాలోయింగ్ బాగా ఉంది. అబ్బా నాకే ఫాలోయింగ్ వద్దు తల్లి. నా కవిత నాకు కావాలి. అవును, తనకి నా మీద ఏమైనా కోపం వచ్చి ఉంటుందా, లేదా రాయడం మానేసి ఉంటుందా? ఆయన ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? మా తల్లి ఎక్కడున్నావమ్మా? ఒక్క కవిత, ఒకే ఒక కవితతో నన్ను కరుణించు. మీరేం టెన్షన్ పడద్దు మధు గారు, కవిత్వం రాసి పంపించాలి కదా, ఓపిక పట్టండి. ముందు కాఫీ తాగండి. జీ మ్యూజిక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇంకా 2 రోజులే టైం ఉంది. వేరే ఎవరినైనా ట్రై చేద్దామంటే అసలు ఆ ఫీల్తో ఎవరో రాయలేరు మృదుల. మధు గారు వస్తుందని చెప్పాను కదా, కూల్గా చూస్తూ ఉండండి. ఇప్పుడే వస్తాను. ఓకే, ఉంటాను. అమ్మగారు పైన సినిమా చూడలేకపోతున్నాం. ఒకటే సాసర్లో కాఫీ పోసుకుని తల వైపు మూతులు పెట్టుకుని మరీ తాగుతున్నారు. మధు గారి కోసం కవిత రాయాలట. దేని గురించి రాయమంటావో చెప్పు. గుండెల నిండా ఆయన మీదున్న ప్రేమ గురించి రాయాలా, ఎదురు చూపుల గురించి రాయాలా, కన్న కలల గురించి రాయాలా? ఆయన గురించి వచ్చిన ప్రతి ఆలోచన కూడా కవిత్వమే కదా. అంటే ఇన్నాళ్ళు మధుకి కవిత్వాలు రాసి పంపించింది ఇదేనా? నీకై ఎదురు చూసిన ఆ క్షణాలు, నీకై కన్న కలలు ఏవి వృధాగా పోలేదు నేస్తం. తుఫానులో చిక్కుకున్న నావనైనా చేరాల్సిన తీరమే చేరాను. నీ ఊహలే ఓదార్పులై, నీ చూపులే చుక్కానిలై నిన్ను చేరుకున్న ఆ క్షణం నా జీవితంలోనే మధుర క్షణం. ఈ కవిత్వాలు రాసేది కూడా ఇదేనని మధుకి తెలిస్తే నెత్తి నెట్టుకు చూస్తున్నవాడు ఆకాశంలో పెట్టుకుని మరీ చూస్తాడు. దీన్ని ఎలాగైనా ఆపాలి, లేదంటే నేననుకున్నది ఏదీ జరగదు, సర్వనాశనమైపోతాయి. చెప్పండి మేడం. లాయర్ గారు, వెంటనే డివోర్స్ పేపర్స్ రెడీ చేయండి. రీజన్ ఏం చెప్తారు మేడం? అది మీరు ఆలోచించండి. మా సిచ్యుయేషన్ మొత్తం మీకు తెలుసు కదా. ఏ రీజన్లో అయితే వెంటనే విడాకులు వస్తాయో
అది వర్కౌట్ చేసుకొని చెప్పండి. దాంతో ఎలా సంతకం పెట్టించాలో నేను చూసుకుంటాను. వారం రోజుల్లో విడాకులు రావాలి. మా సరియు తరుణ్ల పెళ్లితోనే మళ్ళీ నా కొడుకు పెళ్లి జరగాలి. అలాగే మేడం, పేపర్స్ రెడీ చేసి తీసుకొస్తాను.